హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్ ఇవాళ మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని ఇస్తూ రావడం జరిగింది. అదేమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకి ఆల్రెడీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి మనకి అక్కడ మన జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన ప్రకారము ఫేజ్ల వైజ్గా మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఉంటుందని జాబ్ క్యాలెండర్ అప్డేట్ ఇవాళ మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ రావడం జరిగింది. సో మొత్తము 4 ఫేజ్లో మొత్తం 10,060 పోస్టులకి ఓవరాల్గా వేకెన్సీ అనేది విడుదల కాబోతున్నట్టు ఆల్రెడీ మనకి ఫస్ట్ పేజ్ వచ్చి ఆల్రెడీ విడుదలైంది. సో ఆల్రెడీ నోటిఫికేట్ బై ద హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో అది కాకుండా మనకి ఇక్కడ పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైద్ది, ఆ వేకెన్సీ ఏమేంటి అనేది పూర్తిగా ఇది మన ఒక వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా చూసుకున్నైతే మనకి 10,060 పోస్టులో ముందుగా ఇక్కడ చూసినట్టు మీరు చూడండి. ఆల్రెడీ ఇది క్లోజ్ అయింది, అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. సో మనం పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 సంబంధించి మిగతా పోస్టులు సంబంధించి సెప్టెంబర్ 15న మనకి మరొక నోటిఫికేషన్ 3,231కి వేకెన్సీ రావడం జరుగుతుంది. అలాగే 2,311కి అక్టోబర్లో, అలాగే 2,999కి 95కి అదే నెలలోనే 2 నోటిఫికేషన్, అంటే అక్టోబర్లో 2 నోటిఫికేషన్. ఓవరాల్గా పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 మొత్తం 3 నోటిఫికేషన్ ఒకేసారి ఒకే దాంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మనం చూసుకున్నైతే గవర్నమెంట్ అకార్డింగ్ టు పర్మిషన్, అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ 10,060 వేకెన్సీ సంబంధించి అడ్మిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూసుకున్నైతే ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్ 2 అంటే సెప్టెంబర్లో వదలబోది గ్రూప్ 1, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్సి ఎక్సెట్ సంబంధించి ఓవరాల్గా ఈ వేకెన్సీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3కి చూసుకున్నైతే గ్రూప్ 2 సర్వీసు, అలాగే ఎన్విరాన్మెంటు, సివిల్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగు, అలాగే యానిమల్ హస్బెండరీ, అలాగే హాస్టల్ వార్డెన్ అలాంటి సంబంధించి మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనం చూసుకున్నైతే ముందుగా ఇక్కడ చూడండి వేకెన్సీ ఫేజ్ 2లో సంబంధించి గ్రూప్ 1 సర్వీసు. ఇక్కడ చూసుకుంటే వివరంగా చూసుకున్నట్టయితే పూర్తిగా మీకు ప్రతి ఒక్కటి మీకు వివరించి జరుగుతుంది. సో చూసుకున్నైతే మనకి ఇక్కడ చూడండి అగ్రికల్చర్ కోఆపరేషన్ ఓవరాల్ ముందు చూసుకున్నైతే మనకి ఇక్కడ వచ్చి గ్రూప్ 1 సంబంధించి మనకి 149, ఇంతకుముందు 90+ ఉన్న వేకెన్సీలు ఈసారి పెరిగాయండి. దాంట్లో 149 వేకెన్సీ గ్రూప్ 1 టోటల్. ఇదిగోండి ఇవి కూడా గ్రూప్ 1 సర్వీస్ కిందకి వస్తాయి. సో దాంట్లో మరో నోటిఫికేషన్ ఇది చూడండి అగ్రికల్చర్ మొత్తం చూసుకుంటే ఇది ఫేజ్ 2 నెక్స్ట్ రేపు రాబోయే సెప్టెంబర్లో రాబోయే వేకెన్సీ సంబంధి మొత్తం ఇక్కడ ఉంది. సో మొత్తం వచ్చి సెకండ్ ఫేజ్లో 3,082 వేకెన్సీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకుందాం, ఏమేమి వస్తాయి ఏంది అని తెలుసుకుందాం. ముందుగా దీంట్లో చూసుకున్నైతే అగ్రికల్చర్ కోఆపరేటివ్ కమిషన్ సంబంధించి హార్టికల్చర్ 45, అలాగే యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ ఫిషర్కి 124, బ్యాక్వర్డ్ క్లాస్కి 29, అలాగే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ సంబంధించి మొత్తం ఇక్కడ వేకెన్సీ చూసుకున్నైతే 26, 20, 15, 4, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అండి. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఇది ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ నుంచి చైర్మన్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ బోర్డు నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఇది 40. సో ఇక్కడ చూడండి హోమ్ డిపార్ట్మెంట్ 5వది. ఇక్కడ వచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ చూసుకున్నైతే 542, దాంట్లో మళ్ళీ ఏఆర్ సంబంధించి 205, పోలీస్ కానిస్టేబుల్ 200, అంటే కమ్యూనికేషన్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి 198, సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఎస్ఐ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుండి 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆర్మీ అంటే ఏఆర్ సంబంధించి ఎస్ఐ సంబంధించి 116, అలాగే కమ్యూనికేషన్ సేమ్ 50, సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి 15, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పీటీఓ అంటే ఈఎన్డి పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్సిఎల్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైర్మ్యాన్ డిపార్ట్మెంట్ సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ సంబంధించి 158 పోస్టులు, అలాగే డ్రైవర్ ఆపరేటర్ 147, అలాగే డీజీపీ కరెక్షనల్ సర్వీస్ వార్డర్ సంబంధించి 150, అలాగే వార్డర్ ఉమెన్ సంబంధించి 21, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ 80, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 71, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ 9. అలాగే చూసుకుంటే అది హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక 3,000 5,000+ ఉన్నట్టుంది వేకెన్సీలు. అంటే నేను క్యాల్కులేషన్ చేయలేదండి.
నెక్స్ట్ చూసుకుంటే ఇండస్ట్రియల్ కమర్సు ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ నుండి 78, అలాగే లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ నుండి 12, ఇన్స్టిట్యూట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ సంబంధించి డైరెక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ 196, అలాగే రెవెన్యూ ఎండోమెంట్ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కమిషన్ ఆఫ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి 21, అలాగే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ 11, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీటి నుంచి 23, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ 6, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ నుండి మనకు 29 అంటే సూపర్వైజ్ గ్రేడ్, అలాగే డైరెక్ట్ జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 11. ఓవరాల్గా చూసుకుంటే ఇది రేపు సెప్టెంబర్లో రాబోయే వేకెన్సీ సంబంధించి 3082 పోస్టులకు అండి. ఇది మీకు ఇక్కడ వివరించింది. ఇప్పుడు మనం చూసుకుంటే అలాగే గ్రూప్ 2కి సంబంధించి సెకండ్ ఫేజ్ 3లో నుంచి ఎన్ఎస్ఆర్ బి సంబంధించి వేకెన్సీ గ్రూప్ 2 సర్వీస్ సంబంధించి ఈసారి గ్రూప్ 2లో చాలా వేకెన్సీ తగ్గాయండి. ఇక్కడ మనకు 673 ఇచ్చారు. సో డీటీ పెరిగాయండి. అగ్రికల్చర్ కోఆపరేటివ్ సంబంధించి రిజిస్టర్ ఆపరేట్ అసిస్టెంట్ రిజిస్టర్ 10, అలాగే ఫైనాన్స్ సంబంధించి ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ఉంది 40, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి 6, మున్సిపల్ గ్రేడ్ 3కి, అలాగే పంచాయత్ రాజ్ నుండి డిప్యూటీ మండల్ పరిషత్ 176, అలాగే రెవెన్యూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి 200 పోస్టులు, అలాగే రెవెన్యూ ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సైజ్ 25, రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ సంబంధించి 7, అలాగే ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4, ఇది చాలా తగ్గినాయండి. డైరెక్టర్ ఆఫ్ ట్రెజర్ అకౌంట్ నుంచి 90, అలాగే జూనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి 48, జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఐడి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 59, లా డిపార్ట్మెంట్ నుంచి 8. ఓవరాల్గా చూస్తే 673 అండి. అలాగే మనకి టేబుల్ 2 వేకెన్సీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అండి. ఆల్రెడీ అది ఫేజ్ 2లో, రేపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ నెల అండి. 2 నోటిఫికేషన్ ఫేజ్ 3 ఫేజ్ 4 సంబంధించి మిగతా చూసుకున్నైతే ఇదండి. దాంట్లో వేకెన్సీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇండస్ట్రియల్ కామర్స్ అండి, మైన్స్ జియాలజీ నుండి 36 పోస్టులు, రాయల్ ఇన్స్పెక్టర్ 9, అసిస్టెంట్ డైరెక్ట్ మైన్స్ నుండి 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, అలాగే రెవెన్యూ నుండి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ నుండి 400, అలాగే కానిస్టేబుల్ కెమికల్ నుండి ఎగ్జామినర్ 9 పోస్టులు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి 21, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇదంతా నేను చెప్పేదండి. ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అండి. అలాగే పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి 100 పోస్టులు, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుండి 73, అలాగే ట్రాన్స్పోర్ట్ రోడ్ R&B సంబంధించి నుండి 75. దీంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి 75 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి 4, కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి 50, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి 6 పోస్టులు, వాటర్ రిసోర్స్ సంబంధించి 224, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి. అదే కాకుండా మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ మనకి 9 చూసుకుంటే ఇంజనీర్ ఎనర్జీ నోటిఫైడ్ బై ద రెస్పెక్టివ్ పవర్ యూటిలిటీ. ఆల్రెడీ ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఈపీడిఎల్, ఏపీ ఎస్పీడిఎల్, ఏపీ జెన్కో వీటికి సంబంధించి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఆగస్టు 23 నుండి 27 వరకు మనకి దీనికి సంబంధించి ఆల్రెడీ దీనికి ఎగ్జామ్ అనేది జరగబోతున్నది. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం ఉంది. అంటే ఆల్రెడీ మనకి ఏపీ జాబ్ మనకు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ప్రకారం ఆల్రెడీ అన్ని యథావిధిగా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చేసుకోబోతుంది. ఇది 629 పోస్టులకు సంబంధించి ఇచ్చారు. ఆల్రెడీ దీని ఎగ్జామ్ అనేది రేపు ఆగస్టు 23 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది ఆల్రెడీ దీంట్లో మెన్షన్ చేయండి. ఇదండి ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఈపీడిఎల్, ఏపీ ఎస్పీడిఎల్, ఏపీ జెన్ కేబీ ఓవరాల్గా 1638 పోస్టులు అండి. దీంట్లో వచ్చి 629 పోస్టులు ఇస్తే మిగతాయండి రేపు సెప్టెంబర్లో రాబోయి ఇక్కడ వరకు వాటర్ రిసోర్స్ సంబంధించి. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇదండి. ఓకే అండి. దీనికి సంబంధించి అలాగే మనకి ఫేజ్ 4లో వచ్చి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇన్సూరెన్స్ డిఈఓ 2991 పోస్టులు, అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ నుంచి 4 పోస్టులు. ఓవరాల్గా ఇది 2995 పోస్టులు అండి. ఓవరాల్గా చూసుకుంటే మనకి డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి మొదటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎగ్జామ్ కూడా జరగబోతుంది. సో ఇదండి. ఇది ఇక్కడున్న ఇంప్రెషన్ బట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ చూస్తున్న వారైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరొకరికి ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు చూసే వీడియో ద్వారా మీరు ఇచ్చే లైక్తో ఇలాంటి వీడియో చాలామందికి షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.
ప్రిపేరింగ్గా స్పీడప్ చేయండి ఇంకా. ఓకే అండి, చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓవరాల్గా ఇదండి వేకెన్సీలు ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఈసారి ఇది రాబోతుంది సెప్టెంబరు. ఇది ఆల్రెడీ దీంట్లో 629 పోస్టులకు కూడా ఆల్రెడీ అయిపోయింది. రేపు ఎగ్జామ్ అనేది అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జరుగుతుంది, ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కి సంబంధించి. ఓకే అండి, ఇదండి మనకి ఇవాళ ఏపీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ మనకి రావడం జరిగింది. ఇవాళ మనకి అఫీషియల్ నోట్ రావడింది. ఇవాళ పూర్తిగా మీ ముందుకి మొత్తం పూర్తిగా చెప్పడం జరిగింది. ఓకే అండి, పూర్తిగా చూసుకోండి. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికీ. విష్ ఆల్ ద బెస్ట్ అండి.